అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సునకముఖి. రచించిన వారు శ్రీమతి మాలతీ చందూర్ గారు. అఖిల భారత స్థాయిలో కుమారి సువర్ణముఖిని ఉత్తమ జాతీయ నటిగా నేషనల్ అవార్డ్స్ కమిటీ ఎన్నుకున్నదన్న వార్త విని అశేష ఆంధ్ర ప్రజానీకంతో పాటు రామనాథం కూడా ఆనందించాడు. ఈ వార్త సాయంత్రం ఇంగ్లీష్ న్యూస్లో, తెలుగు వార్తల్లోనూ ప్రముఖంగా రేడియో వారు ప్రసారం చేసినప్పుడు విన్న అసంఖ్యాక శ్రోతలలో రామనాథం కూడా ఒకడు. రామనాథానికి కాస్త గర్వంగా కూడా ఉంది. అతను 30 ఏళ్లకి పైగా మద్రాసులో స్థిరపడిన జన్మతః సరి ఆంధ్రుడవటం చేత తెలుగువారు ఎక్కడ ముందు శ్రేణిలో ఉన్నా ఆనందపడిపోతూ ఉంటాడు. సువర్ణముఖి హిందీ సినిమాలో నటించి ఉత్తమ నటిగా బహుమతి పొందడం 2 విధాలుగా ఘన విషయం. అంత క్రితం తెలుగు ఆడపడుచులకి ఊర్వశి అవార్డు రాలేదని కాదు, అంత క్రితం తెలుగు తారకి అవార్డొచ్చినప్పుడు ఆ నటి తన సొంత కంఠంతో హిందీ పిక్చర్లో మాట్లాడలేదని, మరో వాయిస్తో సంభాషణలు చెప్పించారని, ఒక పాత్రోచిత నటన ఉత్తమమైనదని, అలాంటి నిర్ణయం జరిగినప్పుడు అందులో డైలాగ్ డెలివరీ కూడా మిళితమై ఉంటుందని, అంచేత ఈ అవార్డు నిర్ణయం న్యాయం కాదని చిన్న చిన్న విమర్శలు, విసుర్లు వచ్చాయి. ఈసారి అటువంటి లోపాలించే అవకాశం ఎవరికీ లేకుండా సువర్ణముఖి తన డైలాగ్లు తానే హిందీ చిత్రంలో చెప్పింది. అసలు ఆమె హిందీ నటి కాదు, దక్షిణాది నుంచి వచ్చిన తెలుగు నటి అంటే కూడా హిందీ వాళ్ళు ఒప్పుకోవటం లేదు. అంత బాగా హిందీలో డైలాగ్స్ చెప్పి ప్రేక్షకుల్ని, జ్యూరీ సభ్యుల్ని కూడా మెప్పించింది సువర్ణముఖి. ఎందులో ముందున్నా లేకపోయినా రాజకీయాల్లో, సినిమాల్లో మన తెలుగు వాళ్ళు ప్రథమ స్థానంలో ఉంటారు అనుకున్నాడు రామనాథం రేడియో వార్తలు వింటూ. మరో గంట సేపట్లో హైదరాబాద్ నుంచి ఫోన్. మొగుడా ఇంట్లో ఉన్నావా అంటూ. రామనాథం చిత్రగమనం వీళ్ళది. మద్రాసులో రిపోర్టర్ కమ్ రిప్రజెంటేటివ్ వగైరా వగైరా. మద్రాసులోని సినిమా వార్తలు, ముఖ్యంగా తారల్ని ఇంటర్వ్యూలు చేయటంలో రామనాథం దిట్ట. నెలకి ఒక్కసారన్నా అతని ఇంటర్వ్యూ లేకపోతే పాఠకులు ఊరుకోరు. మొగుడా అని ఎడిటర్ గారు రామనాథాన్ని ముద్దు ముద్దుగా పిలుస్తుంటారు. సీనియర్ సముద్రాల వారి బాణీలో అలా మొగుడాని సంబోధించినప్పుడు తమ ఎడిటర్ గారు చాలా సంతోషంగా, ఆప్యాయంగా ఉన్నారని అర్థం. ఏమయ్యా ఇంట్లో ఉన్నావేం? హైదరాబాద్ నుంచి అడుగుతున్నాడు ట్రంకాలైనా. మంచి తాపీగా మాట్లాడుతున్నాడు గురుడు, తన డబ్బు కాదుగా అనుకున్నాడు రామనాథం. ఈరోజు సినిమాలు, పార్టీలు లేవండి అన్నాడు నమ్రతగా. మన సువర్ణముఖికి ఆల్ ఇండియా అవార్డు వచ్చింది, విన్నారా? విన్నానండి. కంగ్రాచులేషన్స్ చెప్దామనుకుంటే మీరే ఫోన్ చేశారు. ఫోన్లో అలా అన్నాడే గాని రామనాథానికి అటువంటి ఉద్దేశం అసలు కలగనే లేదు. ఫోన్లో ఎందుకు లేవయ్యా, రేపు 7:30-8 మధ్యలో సువర్ణముఖిని కలుసుకోవడానికి టైం ఫిక్స్ చేయించాను. వింటున్నాడు ఊహా అనకుండా రామనాథం. అలా బెల్లం కొట్టినట్టు ఊరుకుంటావేంటయ్యా మొగుడా? అసలు ఆయనతో చెప్పి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించాను. మన పేపర్కే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వబోతుంది. ఇంకెవ్వరికీ ఇవ్వకూడదని కట్టుదిట్టం చేశాను. నువ్వెళ్ళి ఆవిడ గారిని ఇంటర్వ్యూ చెయ్యాలి అన్నాడు ఎడిటర్ గారు అవతల నుంచి. అలాగేనండి. ఇదిగో నువ్వలా నీరసంగా ఉంటే ఊరుకోను. ఈ వారం కవర్ పేజీ మీద సువర్ణముఖి వేస్తున్నాము. కవర్ పేజీ ప్రింట్ అయిపోతుంది. మొదటి 2 పేజీల్లో ఉత్తమ నటిగా ఎన్నికైన సువర్ణముఖితో భేటీ. మన చిత్రగమనంలో మొట్టమొదట అచ్చవ్వాలి, తెలిసిందా? మంచి పసందైన ప్రశ్నలు వేయి. ఇవన్నీ నేను చెప్పక్కర్లేదనుకో. వెడుతూ ఉత్త చేతులతో వెళ్ళకు. ఏం పట్టుకెళ్ళమంటారండి? చీరలు వగైరా నాకు సెలక్షన్ తెలీదు. ఇప్పుడు అయినా 8 దాటింది. షాపులు అవి ఉండవు కదా. అబ్బబ్బా, అంత ఖరీదైనవి అక్కర్లేదయ్యా బాబు. యాపిల్స్, అరటిపళ్ళు, క్యాడ్బరీ చాక్లెట్స్, ఇంకా అవేవో 5 స్టార్ చాక్లెట్స్ అంటారట, అవి. అలాగేనండి. బాగా మస్తుగా పట్టుకెళ్ళు. ఆఫీస్ ఖాతాలో రాసే. రేపు మధ్యాహ్నానికల్లా మ్యాటర్ చేతిలో ఉండాలి. సరేనండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంటర్వ్యూ మొట్టమొదట ప్రచురించిన ఘనత మనకే దక్కాలి. డైలీస్కి కూడా ఇవ్వకుండా ముందు మన కోసం ప్రత్యేకంగా ఇస్తుంది. 10 దాటితే ఆవిడ గారు ఇంట్లో ఉండదు. పొద్దుటే 8 లోపల అక్కడ ఉండాలి. సరేనా? సరేనండి. నెంబర్ 1 ఇంటర్వ్యూ పట్టుకురావయ్యా బాస్తో చెప్పి. ఇలా ప్రతిసారి ఆశ పెట్టడం తనకు ఎడిటర్కి ఇద్దరికీ కొత్త కాదు.
ఇంటర్వ్యూ అంటే చచ్చినా సరే పొద్దుటే లేవాలి. ఉదయించే సూర్యున్ని చూడటం అంత వెధవ పని మరొకటుండదు. ఏవయ్యా, లైన్లో ఉన్నావా? వింటున్నానండి. మంచి ఫోజుల్లో 4-5 ఫోటోలు కూడా తీసి పట్రా. నీ కలర్ కెమెరాకి పని చెప్పవయ్యా. ఇదిగో, ఈసారి బ్రహ్మాండం బద్దలయ్యేటట్టు ఉండాలయ్యా మన ఇంటర్వ్యూ. చూడు, సువర్ణముఖికి నా ఆశీర్వచనాలు, మన పాఠకులకు శుభాకాంక్షలు చెప్పు. అట్లాగే చెప్తానండి. అసలు నన్నే ఫ్లైట్లో వెళ్ళమన్నారా బాస్? నీలాగా నాకు కబుర్లు రాబట్టడం రాదు కదయ్యా, అందుకే అంటూ సోది మొదలెట్టాడు. ఈ ముసలాడికి ఎంతమంది తారలతో ఫోటోలు దిగినా తృప్తుండదు. రేపో మాపో షష్ఠి పూర్తి చేసుకుంటానంటున్నాడు. ఇంకా ఈ ఆడతారల మీద గ్లామర్ పోలేదా? మనసులో జోరీగల్లా ఆలోచనలు ముసురుకుంటున్నాయి. అవతల ఫోన్లో గొడవ ఆగిపోయింది. క్లిక్ మన్న శబ్దం. హమ్మయ్య అనుకుని టైం చూసుకున్నాడు. 8:30 దాటింది. ఈవేళప్పుడు పళ్ళు చాక్లెట్లు ఎవరిస్తారు? వెళ్ళటానికి బద్ధకం వేసింది. గాడిది గుడ్డు. ఏం పట్టుకెళ్ళక్కర్లేదని సరిపెట్టుకున్నాడు రామనాథం. రామనాథానికి బాల్యసూర్యుడికి చుక్కెదురు. అతనికి ఉషారాణితో పరిచయం లేదు, సంధ్యారాణితో తప్ప. ఏ రాత్రి 12కో నిద్రలోకి జారుకొని ఉదయం 8 దాటితే తప్ప ముసుగు తీయని మనిషి. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎన్నికైన సువర్ణముఖి కోసం చచ్చినట్టు అలారం పెట్టుకుని 6 గంటలకల్లా పక్కమించి లేచి 8ంటికి ఇంట్లోంచి బయటపడ్డాడు. రామనాథం కొన్ని వందల ఇంటర్వ్యూలు రాశాడు. దక్షిణాదిన ఉన్న అందరి తారల్ని అతను ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఇంటర్వ్యూ చేసిన మరుక్షణంలో వాళ్ళ పేర్లు ముఖాలతో సహా మర్చిపోవటం అతనికి అలవాటు. సినిమా రంగం మీద కానీ ఆ రంగంలో వ్యక్తుల మీద కానీ అతనికి గ్లామర్ లేదా పెద్ద ఇష్టమూ లేదు. ఈ వృత్తిలో అతను కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన వ్యక్తిలాగా తన కర్తవ్యం, తన వృత్తి ఇవి సక్రమంగా నిర్వహిస్తూ ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టులాగా అంటనట్టుగా ఉంటాడు సినిమా ప్రపంచంతో. ఆటో దిగి గుర్కావాడికి తన పేరు వగేరా చెప్పటంతో గుర్కావాడు సలాం కొట్టి లోపలికి వదిలిపెట్టాడు మర్యాదగా. పెద్ద కాంపౌండు, ముందు బారులుగా సిమెంటు చప్టాకి 2 వైపులా పూల మొక్కలు, అటూ ఇటూ ఉన్న లాన్కి నీళ్లు పెడుతున్న తోటవాడు. విశాలంగా ఉన్న హాల్, ఒక పక్క హోటల్స్లో ఉండే రిసెప్షన్ లాగా సెక్రటరీ, గుమస్తా, పని మనిషి వగేరాలు. రిసెప్షన్లో 25-30 ఏళ్ల యువకుడు, ఎర్రగా మిసమిసలాడుతూ సినిమా హీరోల్ని తలదన్నేంత అందంగా ఉన్నాడు. బేబీ మీకోసం రెడీ అవుతున్నారు, ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తారు, లోపలికెళ్దాం రండి అంటూ దారి తీస్తున్నాడు. పళ్ళు 5 స్టార్స్ తెచ్చారా? అడిగాడు పక్కనున్న మరో వ్యక్తి. రామనాథానికి అసహ్యం వేసింది. ఇంత లేకిగా నిర్మహమాటంగా అడుగుతున్నారేంటని. లేదు అన్నాడు పొడిగా. ఏం పర్వాలేదులేండి, ఇవి తీసుకెళ్ళండి అంటూ వెండి సజ్జలో ఒక యాపిల్, అరటిపళ్ళు, 3 క్యాడ్బరీ బర్ఫీలు పెట్టించాడు. రామనాథం జేబులో చెయ్యి పెట్టాడు పర్సు తీద్దామని. ఆహాహా వద్దు, మీరు చేత్తో పట్టుకెళ్ళండి చాలు అన్నాడు ఆ వ్యక్తి. దేముడి గుళ్ళోలాగా పూల సజ్జ పట్టుకోవాలి కాబోలు ఈ చలనచిత్రముఖిని ప్రసన్నం చేసుకోవడానికి. ఏం గర్వం, ఏం ఘనత! ఉడికిపోతున్నాడు. అంబికా హెవెన్ అగరబత్తుల పరిమళం గాలిలో అలలు అలలుగా పయనిస్తుంది. వెదురుగుళ్ళు, రంగురంగుల వెదురుగొట్టాలు కలిపి పూసల తెర. ఆ తెర వెనుక నల్లవిరుగుడు చావ ఉయ్యాల బల్ల, ఉయ్యాలకి వెండి గొలుసుల్లాంటివి, ఆ గొలుసులకి మువ్వలు. 5-6 మనుషులు కూర్చోగలిగినటువంటి అర్ధచంద్రాకారంలో ఉన్న ఫోమ్ రబ్బర్ సోఫాలు. గదిలో 4 మూలలా ఖరీదైన నిలువెత్తు కంచు విగ్రహాలు, గోడలకి ఆయిల్ పెయింటింగ్స్, హాల్లో పైన షాండ్లియర్స్. దేవేంద్ర భవనంలోకి అడుగుపెడుతున్నట్టుగా ఉంది రామనాథానికి. అతని పాదాలు పూర్తిగా కూరుకునిపోయాయి. మెత్తని తివాచీ మీద, నేల మీద పాదాలు మోపుతున్నట్టు లేదు, బూరుగుదూదులో నడుస్తున్నట్టు ఉంది. మీరు కూర్చోండి, బేబీకి చెప్పొస్తాను అంటూ లోపలికెళ్ళాడు ఎర్రగా ఉన్న ఆ యువకుడు. చేతిలో ఉన్న సజ్జ ఎక్కడ పెట్టాలో తెలియక ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు. అంతే, భౌం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మురుగుడు వినిపించింది. కూర్చున్నవాడు అమాంతం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బంతిలాగా మళ్ళీ ఆ సోఫాలో కూలబడ్డాడు. రామనాథానికి కుక్కలన్నా, తాగిన వాళ్ళన్నా కాస్త భయం. చిన్నప్పుడు వాళ్ళ వీధిలో ఒకడు కళ్ళు ఫుల్లుగా పట్టించేసి తాటికాయను కోసినట్టు పెళ్ళాం మెడ నరికేశాడు.
స్కూల్ నుంచొస్తూ ఆ ఘాతుక దృశ్యం చూసిన రామనాథం 3 రోజుల పాటు జ్వరంతో పడుకున్నాడు భయపడిపోయి. అలాగే పిచ్చి కుక్క కరిచిందని 1వ క్లాస్ చదువుతున్న రంగడి పాదం మీద వాతలు పెట్టడం, వాడు శోకాలు పెట్టి ఏడవడం అతను పెద్దయినా మర్చిపోలేదు. కుక్కని చూసినప్పుడల్లా ఆ దృశ్యం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. భౌమన్న భీకర శబ్దంతో రామనాథం కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఆ సోఫాలోంచి కదిలే శక్తి కూడా లేక మొదట్లోని ఆ భౌ శబ్దం రకరకాల అరుపుల్లోకి మారుతుంది. శామన్ శామన్ అన్న కోకిల గాత్రం. రామనాథం కళ్ళు తెరిచాడు. భీకరంగా ఫుట్బాల్ లాగా ఉన్న ముఖంతో గుర్రమంటూ కదలకుండా మెదలకుండా నిల్చునుంది ఒక కుక్క. ఒక కుక్కేంటి, చాలా కుక్కలు గుంపులుగా నిల్చునున్నాయి. సార్, ముందు మీరా సోఫాలోంచి దిగండి అన్నాడు ఇంట్లోకి రామనాథాన్ని తీసుకొచ్చిన యువకుడు. ఎట్లా? కరుస్తుందేమో కంఠంలోని వణుకు బయటపడకుండా అన్నాడు రామనాథం. నేనున్నాగా, మా శామన్ గాడు తన సీట్లో ఎవరు కూర్చున్నా ఒప్పుకోడు అంది ఆ కోకిల కంఠం. ఇంచుమించు గేదె దూడంత ఎత్తున్న శామన్ బెల్టుని అవలీలగా పట్టుకుని నిల్చునుంది సువర్ణముఖి. ఆ అమ్మాయి సువర్ణముఖి అని గుర్తించగలిగాడు రామనాథం. బతుకు జీవుడా అనుకుని రామనాథం పక్క సోఫాలోకి మారిపోయాడు. మా శామన్ చాలా జెంటిల్మెన్ అండి. ఊరికి అరుస్తాడు గాని కరవడు. శామ్, అందర్నీ గ్రీట్ చేయి అంది సువర్ణముఖి. శ్యామ్ అని పిలువబడే ఆ బుల్డాగ్ పొట్టితోక గిరగిరా తిప్పి ముందు కాళ్ళు 2 రామనాథం 2 తొడల మీద ఉంచి భౌమంది. అయితే ఈసారి ఆ అరుపు భీకరంగా లేదు, చాలా క్లుప్తంగా ఉంది ఆ మురుగుడు. లే శ్యామ్, ఇలా వచ్చేయ్ అనగానే అంత పెద్ద కుక్క డొర్లుకుంటూ నడుస్తున్నట్టు అంత క్రితం రామనాథం కూర్చున్న సోఫాలో కూర్చొని నాలుక బాగా చాపి ముందు కాలు అందిస్తోంది. మీ చేతిలో యాపిల్ మా శ్యామ్కి అందించండి అంది సువర్ణముఖి. వచ్చిన ప్రాణం పోయినట్టయింది రామనాథానికి. యాపిల్ పండుతో పాటు చెయ్యి కూడా పట్టుకుంటే భయంగా చూశాడు సువర్ణముఖి వంకే. మీకేం భయం లేదు సార్, మా శ్యామ్ చాలా మంచివాడు. ఆ పండిస్తే తింటూ కూర్చుంటాడు, నోటికి అందించండి అంది నవ్వుతూ. ఆ నవ్వు చిరుగంటలు మోగినట్టుగా ఉంది. సువర్ణముఖికి జాతీయ స్థాయి ఉత్తమ నటిగా ఎందుకు బహుమతి ఇచ్చారో అర్థమవుతుంది. అంత సమ్మోహనంగా నవ్వగలిగిన నటికి ఆస్కార్ అవార్డిచ్చినా తప్పులేదు అనుకున్నాడు. భయంగా సజ్జలోని యాపిల్ తీసి ఇంచుమించు వణుకుతున్న చేతులతో అందించాడు. శామ్మన్ ఆ పండు అందుకోటానికి ముందు కాలు కాక నోరు చాచాడు. కళ్ళు మూసుకొని భగవంతుడి మీద భారం వేసి పండు అందించాడు రామనాథం. వీకో వజ్రతంతి వారమ్మాయి టీవీలో యాపిల్ కొరుకుతూ ఉంటుంది శబ్దం చేస్తూ. ఆ పిల్ల కూడా సిగ్గుపడేటట్టు కసుక్కన ముందు కూరలు 2 దించేసి పరపరా నమలటం మొదలుపెట్టాడు శామ్మన్. చూశారా, మా వాడికి యాపిల్స్ అంటే చాలా ఇష్టమండి. సన్నగా పొడుగ్గా ఉంది. మోకాళ్ళ దాకా టైట్గా పట్టుకున్న నిక్కర్ లాంటి వెల్వెట్ జీన్స్, కాళ్ళకి బంగారు పాంజేబు పట్టాలు, స్లీవ్లెస్ రవిక, రొమ్ములకి కిందుగా పొట్టకి పైగా ముడివేసుకుంది. పూలగుత్తిలాగా ఉన్న ముడికి మధ్య దగదగా మెరుస్తున్న డైమండ్ బ్రూచ్, చెవులకు రవ్వలు తాపిన జుంకీలు, రవ్వల చెంపస్వరాలు. మెల్లోనూ చేతులకి ఏమీ లేవు, ముఖం మీద పౌడర్ కూడా లేదు. పాపిడి లేకుండా వెనక్కి దువ్విన జుట్టు, ఆ జుట్టు పోనీ టైల్లాగా ఎత్తు నుంచి వేలాడుతుంది. చూసి చూడగానే 16 ఏళ్ల పిల్లల అనిపిస్తుంది. ఆ ముఖంలోని మృదుత్వం, అమాయకత, లిప్స్టిక్ కూడా లేని నిరాడంబరత చూసి 16 ఏళ్ల పసిపిల్ల అనుకుంటారు. కానీ 10 ఏళ్లుగా ఆ సువర్ణముఖి సినిమాల్లో హీరోయిన్ వేషాలు వేస్తుంది. ఎంత చచ్చుగా చూసినా 25-30 మధ్య ఉంటాయన్న విషయం రామనాథానికి తెలుసు. కానీ ఆ వయసుని ఇంత అందంగా ఎలా దాచగలుగుతోంది? పిసరంత మేకప్ కూడా లేకుండా ఇంత నాజూగ్గా ఎలా ఉండగలుగుతోంది? చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మర్చిపోయి ఆ అమ్మాయి వంక రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు రామనాథం. కాళ్ళ మధ్యన ఏదో జూలులాగా మెత్తగా తగులుతోంది. ప్యాంటు కొసల్ని ఎలకలా ఏదో కొరుకుతుంది. పైకి అరవబోయి గబాల్న 2 కాళ్ళు పైన పెట్టుకున్నాడు. అలా పెట్టుకోవటంలో కుయ్యమన్న శబ్దం వినిపించింది. హిప్పీ హిప్పీ, దెబ్బ తగిలిందా? పిచ్చిముండా, మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్తుంటే కాలుతో కొట్టారా? పూర్ డియర్ అంటూ నలుపు తెలుపు వెంట్రుకలు కలిసి
పూలబంతిలా కదులుతున్న ఒక ప్రాణిని చేతిలోకి తీసుకొని ముద్దులాడుతోంది సువర్ణముఖి. ఆ కుక్క సువర్ణముఖి ముఖాన్ని నాకుతోంది నాలుకతో. సారీ, చూడలేదమ్మా అన్నాడు రామనాథం. హిప్పీ, అందుకే చూడలేదట. సారీ చెప్పేస్తున్నారు, ముద్దిచ్చేయ్ అంటూ ముందుకు చాపింది ఎత్తుకోమన్నట్టు. రామనాథానికి పిల్లల్ని ఎత్తుకోవటమే చేతకాదు, ఇక కుక్క పిల్లల్నెలా ఎత్తుకుంటాడు? హిప్పీ అని పిలువబడుతున్న ఈ కుక్కకి పేరెవరు పెట్టారో కానీ ఆ పేరు మటుకు సరిగ్గా సరిపోయింది. దాని కళ్ళు కానీ ముక్కు కానీ కనిపించటం లేదు. పరదాల్లా వేలాడుతున్న జుట్టు మధ్యలోంచి ఎలా చూస్తుంది అన్న సందేహం తీరక మునిపే ముందుకు చాచబడిన నాలికతో హిప్పీ గబగబా రామనాథం చెంపలు మెడ నాకటం మొదలుపెట్టింది. రామనాథానికి అసహ్యం, ఏడుపు, కోపం తెరలు తెరలుగా వస్తుంది. ఆ క్షణాన తన ఎడిటర్ ఎదురుగా ఉంటే నిలువుగా ఖూనీ చేసి పాతి పెట్టేసి ఉండేవాడు. వెనక్కి జరుగుతున్నాడు రామనాథం. హిప్పీ బాగా పొడుగ్గా సాగి మీగడ గిన్నెని నాకినంత స్పీడుగా అతని ముఖాన్ని తన నాలికతో రుచి మరిగి మరీ నాకేస్తుంది. సార్, ఆ సజ్జలోని చాక్లెట్ బార్ హిప్పీకిచ్చేయండి, మిమ్మల్ని వదిలేస్తుంది అన్నాడు ఎర్రగా బుర్రగా ఉన్న ఆ అబ్బాయి. రామనాథం వంగి సజ్జలో చాక్లెట్ బార్ తీయబోతుంటే హిప్పీ తల్లి చేతిలోంచి జారిపోయే పసిపిల్లలా మూరుడు మందుకు వంగింది రామనాథం చెంపల్ని వదలకుండా. గబగబా పై కాగితం ఒలిచి ఎవరో చాక్లెట్ బార్ రామనాథం చేతికి ఇవ్వటం, అది నా బార్ని హిప్పీ నోటికి అందించడం, హిప్పీ చెంగున కిందకి దూకి బార్ నోట్లో కరుచుకొని ఆ మాంతం ఉయ్యాల బల్ల మీదకి దూకటం లిప్తపాటులో జరిగిపోయాయి. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకోపోయిన రామనాథానికి ఆ ఊపిరలా మధ్యలోనే ఆగిపోయింది, ఊపిరితిత్తుల్లోకి రాకుండానే. ఉయ్యాల బల్ల మీద నుంచి పెద్ద కలకలం, చిన్న సైజు యుద్ధం పుట్టుకొచ్చింది. వెండి గొలుసులుకున్న మువ్వలు గలగలా కొట్టుకొని శబ్దాలు చేసేస్తున్నాయి. ఉయ్యాల బల్ల దానిష్టం వచ్చినట్టు గిరగిరా తిరుగుతోంది. కుక్కల అరుపులు, గురగురలు. ఏం జరిగింది అని అడగబోయే ప్రయత్నం మధ్యలోనే విఫలమైంది. నల్లగా కాటుకులాగా ఉన్న 2 బంతులు రామనాథం మీదకి లేశాయి. ఈసారి రామనాథానికి తన మీద తనకే కంట్రోల్ లేకపోయింది. ఆ అంటూ గట్టిగా భయంతో అరిచేశాడు. ఆ అరుపుకి ఆ 2 నల్ల ఆకారాలు భయపడ్డాయేమో. గబాల్ని కిందకి దూకి నిల్చున్న సువర్ణముఖి కాళ్ళ వెనక దాక్కున్నాయి. రామనాథానికి సిగ్గేసింది. తనింత గట్టిగా అరవగలడని తనకే తెలీదు. సారీ అన్నాడు సిగ్గుపడిపోయి. సువర్ణముఖి చప్పట్లు చరుస్తూ పకపకా నవ్వింది. ఆ నవ్వు చాలా మధురంగా ఉంది. చక్రాల వంట అమ్మాయి కళ్ళల్లో కొంటెతనం, అల్లరి, ఆ 2 భావాలు మరోసారి చూసేందుకైనా ఈ నల్ల జీవాలు ఇంకోసారి తన పైకి దూకితే బాగుండు అనుకున్నాడు ఆ భయంలోంచి పుట్టిన మరో ఆలోచనతో. ఏయ్ లటుక్కు చిటుక్కు, ఇలా రండి అంది సువర్ణముఖి 2 చేతులతో 2 కుక్కల్ని అందుకుంటూ. కటిక చీకటి, కాటుక వంటి చీకటి, రాక్షస బొగ్గు, నల్లని నలుపు, ఇలాంటి ప్రయోగాలు, మాటలు అతను చదివున్నాడు. తన వ్యాసాల్లో రాశాడు కూడాను. ఇవి మాటలైతే తన కళ్ళ ఎదురుగా ఉన్న నలుపు రంగుని అతను ఇంతవరకు చూసెరగడు. నల్లగా మనిషి జుట్టు మించిన ఒక రకమైన మెరుపుతో నిగనిగలాడుతున్నాయి లటుకు చిటుకు అని పిలువబడే ఆ శునక రాజాలు 2. అడ్డంగా పొట్టి కాళ్ళతో నేల మీద చెవులు 2 జారాడుతున్నట్లుగా ఉన్నాయి. ఒంటి నిండా నల్లని జుట్టు. రామనాథాన్ని చూసి ఆ 2 జంతువులు భయంతో గజగజలాడిపోతున్నాయి. బహుశా అతను వేసిన కేక వాటి చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తోంది కాబోలు. హిప్పీగాడికి చాక్లెట్ బార్ ఇచ్చారు కదా, తమకేం ఇవ్వలేదని గోల పెడుతున్నాయి అవునా అడుగుతోంది సువర్ణముఖి. ఏమివ్వను గుటకలు మింగుతూ అడిగాడు రామనాథం. అప్పుడే వద్దు, దొంగ వెధవలు ఉయ్యాలెక్కేస్తాయి అంటూ పక్క సోఫాలో కూర్చుంది సువర్ణముఖి. అంత టైట్గా ఉన్న ప్యాంట్ కూర్చున్నప్పుడు చినిగిపోతుందేమో అన్న సందేహంతో చూశాడు ఆమె వంక. కానీ సువర్ణముఖి కూర్చోడంలో కూడా మాస్టర్ చేసిందనుకుంటాను. అది కూడా ఒక కళే అన్నట్టు బాల్ డాన్సర్ లాగా అతి గ్రేస్ఫుల్గా సోఫాలో కూర్చుంది, కాలు మీద కాలేసుకొని. అప్పుడు కళ్ళపడ్డాయి కాళ్ళకి ఉన్న హై హీల్స్, బంగారు రంగులో తలతలామంటూ. అనుకోకుండానే బంగారపు హీల్సా అని ప్రశ్నించాడు. సువర్ణముఖి అవును అనలేదు, కాదు అనలేదు, చిన్నగా నవ్వింది. అది కూడా ఒక ప్రశ్నేనా అన్నట్టు. తను చాలా ఫూలిష్గా అడిగాడనుకున్నాడు రామనాథం. రాము, కాఫీ పంపించమను
అంది సువర్ణముఖి. ఎర్రగా బుర్రగా ఉన్న ఆ వ్యక్తి పేరు రాము అన్న సంగతి అప్పటికి కనుక్కోగలిగాడు రామనాథం. జేబులోంచి స్క్రిబ్లింగ్ ప్యాడ్, బాల్ పెన్ను తీసుకుని ప్రశ్నలు అడగటానికి తయారవుతున్నాడు రామనాథం. బాల్ పెన్ క్యాప్ తీసి చేతిలో పట్టుకున్నాడో లేదో అతని మోకాళ్ళ మీద ఉంచాలనుకున్న ప్యాడ్ గాల్లోకి మాయమైపోయింది. కాకెత్తుకుపోయినట్టు ఏదో జంతువు ప్యాడ్ కాస్త ఎత్తుకుపోయింది ఒళ్ళో నుంచి. అరే జాకీ, అది పేపర్ కాదమ్మా, అంకుల్ ప్యాడ్, ఇచ్చెయ్యి అంటూ పిలుస్తుంది సువర్ణముఖి. తెల్లగా ఒంటినిండా బొచ్చుతో ఉన్న కుక్కపిల్ల, జాకీ అన్న పేరుగల ఆ కుక్క నోట్లో ప్యాడ్ ఖర్చుకొని దమ్ముంటే వచ్చి తీసుకో అన్నట్టు ఛాలెంజ్ చేస్తూ ఎదురుగుండా ముందు కాళ్ళ మీద కూర్చునుంది. రామనాథం వేలు లెక్క పెట్టుకున్నాడు. ఇది 5వ నెంబరండి అంది సువర్ణముఖి అతి సహజంగా, తల్లి తమకెంతమంది పిల్లలో చెబుతున్నట్టుగా కాస్త గర్వంగానే. వెండి ట్రేలో కాఫీ కప్పులు, సాసర్లు, బిస్కెట్లు వచ్చాయి. అన్నీ వెండివే. రామనాథానికి భలే తమాషాగా ఉంది. రాజులు జమీందార్లు పోయారు. ఈనాటికి ఈ సినిమా తారలు తమ సంపదని ఇలా ప్రదర్శిస్తున్నారు కాబోలు. వెండి జార్లోంచి వెండి ప్లేట్లో కాఫీ పోసి రాము అంటూ పిలిచింది. సువర్ణముఖి ఈ మాదిరి పిలుపు, ఈ పిలుపులోని ఆప్యాయతకి, ఆర్ద్రతకి తెలుగు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయి ప్రతి ఒక్కరూ తమనే ఈ సువర్ణముఖి పిలుస్తుందని 10 సార్లు ఆ సినిమాలు చూసుంటారు వెర్రివాళ్ళు. బాగా ముసల్దైపోయిన పెద్ద సైజు ఆల్సేసియన్ నెమ్మదిగా వస్తుంది. ఆ నడకలోని టీవీ, రాజసం, వయసు తీసుకొచ్చిన అసహాయత, ఆమె పిలుపులో గల ఆకర్షణ, వీటన్నిటినీ మిళితం చేస్తూ వచ్చిన ఆ కుక్కని చూస్తే రామనాథానికి జాలి, గౌరవం కలిగింది. సాసర్లో కాఫీ పోసి వంగి మోకాళ్ళ మీద కూర్చొని ఆ కుక్క చేత అతి శ్రద్ధగా కాఫీ తాగిస్తున్న సువర్ణముఖి ముఖంలో గల ఆపేక్ష, ఆప్యాయత రామనాథాన్ని ముగ్ధుని చేశాయి. గబుక్కున స్ప్రింగ్ బ్యాగ్లోంచి కెమెరా తీసి 4 స్నాప్స్ తీశాడు. కెమెరా పక్కన పెట్టాడు. ప్రశ్నలు అడగటానికి తయారవుతూ, మీ మొదటి సినిమా? ఈ రామా చూశారా? ఎలక పిల్లంత ఉండగా వీడిని తీసుకొచ్చాను. ఇంకా కళ్ళు కూడా తెరవలేదు సరిగ్గా. ఆ రోజునే నా మొదటి పిక్చర్ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాను అంది సువర్ణముఖి ఇంకా తివాచీ పైన మోకాళ్ళ మీదే కూర్చుని. ఆమె పిక్కలు తెల్లగా అరటి దూటాల్లా నున్నగా ఉన్నాయి. స్క్రిబ్లింగ్ ప్యాడ్ మరొకటి తీసుకుని ఇచ్చాడు రాము. ఆ ప్యాడ్ మీద ఆమె చెప్పిన తొలి సినిమా వివరం రాసుకోబోతుంటే జాకీ మళ్ళీ ప్యాడ్ని కాస్త నోట ఖర్చుకుపోయింది ఒక్క దూకుతో. పట్టువదల్ని విక్రమార్కుడిలా రామనాథం ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాలు జ్ఞాపకం పెట్టుకొని అయ్యాక రాసుకోవచ్చు అన్న భరోసాతో ప్రశ్నలు అడగటం ప్రారంభించాడు. ఈ అవార్డు వచ్చిందని రేడియోలో విన్నప్పుడు మీకు ఏమనిపించింది? నా సంగతేమో కానీ మా లటుకు చిటుకు భలే సంబరపడిపోయాయి. ఒకటే సర్కస్ ఫీట్లు చేశాయి. అన్నట్టు మా వాళ్ళ ఫీట్లు మీరు చూడలేదు కదూ? ఏ లటుకు చిటుకు పిలిచింది సువర్ణముఖి. రామనాథానికి జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. ఏ మాట అడిగినా చివరికి శునకాల దగ్గరకు వచ్చేస్తుంది. ఈ లోపల లటుకు చిటుకు అనబడే ఆ నల్ల కుక్కలు రెండూ చెవులు నేల మీద ఈడ్చుకుంటూ వచ్చాయి, ఎర్రగా ఉన్న నాలికల్ని బయటపెడుతూ. రామనాథానికి భయంగా ఉంది, బాల్ పెన్ లాక్కుంటాయేమోనని. వీటిల్లో ఏది మగ కుక్కో ఏది ఆడకుక్కో చెప్పుకోండి అడిగింది సువర్ణముఖి చిక్కు ప్రశ్న వేస్తున్నట్టుగా. నా బాధ ఇంకాసేపైతే నేనెవరినో మర్చిపోయి మొరగటం మొదలుపెట్టేస్తానేమో అనుకున్నాడు రామనాథం. చూపించు, నువ్వెవరో చూపించు అంది సువర్ణముఖి నీ పేరు చెప్పమ్మా అని పాపనడిగినట్టు. వెంటనే ఆ 2 కుక్కలు నేలమీద వెల్లకిలా పడుకొని 4 కాళ్ళు గాల్లోకి నిలబెట్టాయి. రామనాథానికి సిగ్గేసింది. ఎటువైపు చూడాలో తెలియక తల వంచుకున్నాడు. ఈ మధ్య వచ్చే క్లబ్ సీనుల్లోనే డాన్సర్ కంటే ఆడుగా ఉంది ఈ సీన్. ఆ 2 కుక్కలు వెల్లకితిలా పడుకొని ప్రదర్శన ఇవ్వటం. ఇక వాటికి పల్లిచ్చేయండి అంది సువర్ణముఖి. పక్కనున్న అరటిపళ్ళు 2 చెరొకటి వాటి వైపుకి విసిరాడు. కుక్కలు బిస్కెట్లు అవి క్యాచ్ చేస్తాయని ఎక్కడో చదివింది జ్ఞాపకం వచ్చి ఆ 2 పళ్ళని పట్టుకోలేదు సరికదా, గుర్రుగా చూస్తున్నాయి రామనాథం వంక. వాటిని ఇన్సల్ట్ చేశారు. అవేమన్నా బిచ్చగాళ్ళనుకున్నారా? కోపంగా ప్రశ్నించింది సువర్ణముఖి. రామనాథం గుండెలు అరికార్లల్లోకి జారుకున్నాయి. సారీ అమ్మా అన్నాడు. నాక్కాదు,
వాటికి సారీ చెప్పి అరటిపళ్ళ తొక్కలు ఒలిచి తినిపించండి అంది మహారాజులాగా. తప్పుతుందా అనుకుంటూ తొక్కలు ఒలిచి పళ్ళు ఆ రెంటినోళ్ళకి అందించాడు. హాయిగా 2 పళ్ళు చెరొకటి ఆరగించి గబుక్కున ఉయ్యాల బల్ల మీదికి దూకేసి వండ చుట్టుకు చెరో మూల పడుకున్నాయి. వాటి దూకుడికి ఉయ్యాల బల్ల ఊగింది. వెండి గొలుసుకున్న మువ్వలు గలగలమన్నాయి. ఉయ్యాల బల్ల వైపు పరిశీలనగా చూశాడు రామనాథం. బల్లకి 4 వైపులా గిలకలు. ఉత్త గిలకలు కావు, నగిషీలు చెక్కిన గిలకలు. లోపల ఫోరన్ రబ్బరు పరుపు, పైన సిల్కు దుప్పటి. ఆహా, కలవారి ఇంట కుక్కై పుట్టటమంటే ఇదే కాబోలు అనుకున్నాడు మనసులో. ఇంతకీ అవార్డొచ్చిందని విన్నప్పుడు మీకేమనిపించింది? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా శామన్, జాకీ, హిప్పీ, లటుకు చిటుకు మేమందరం ఐస్ క్రీం తిన్నాం. రాము మటుకు తినలేకపోయాడు. జాకీ పూలబంతితో ఆడమని గోల చేసింది. పక్కన ఏదో కదులుతున్న అలికిడి. రామనాథన్ తల తిప్పి చూశాడు. ఫిల్మ్ రోల్ని అతి సునాయాసంగా కురికేసి రోలంతా విప్పి ఆడుకుంటుంది జాకీ. గుండె గుబేలు మంది. క్రితం రోజు డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ ఫోటోలు తీసిన రోల్ అది. అయిపోయిన రోల్ని బ్యాగ్లోనే మర్చిపోయాడు. ఈడ్చి తన్నాలనిపించింది జాకీని. అతని ముఖంలోని భావాల్ని చదివేసినట్టు రాము అని పిలిచింది టీవీగా. ఎర్రబ్బాయి పరుగునొచ్చాడు. పైకెళ్ళి రోల్ పట్రా అంది మహారాణిలాగా. తమ పేరు పెట్టి పిలిస్తే ఎక్కడున్నా సరే కుక్కలు తలెత్తి చూస్తాయంటారు. కానీ రాము అని పిలిచినప్పుడు కుక్కగారైన రాము రాకపోవటం, కనీసం తలెత్తి కూడా చూడకపోవటం గమనించాడు రామనాథం. ఇంట్లో ఎవరూ లేరా అడిగాడు రామనాథం ఏదో ఒకటి అడగాలని. మా వాళ్ళంతా గుడికెళ్ళారు నా పేరున అభిషేకం చేయించాలని. మీకు దేవుడి మీద నమ్మకం లేదా? మా రాముకి ఇంజెక్షన్ చేయటానికి డాక్టర్ గారు వస్తారు. ఆయన చూసేప్పటికి మా హిప్పీ ఉందే ఇది గజగజ వణికిపోతుంది భయంతో. ఎవరు పట్టుకున్నా ఆగదు. అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి. ఈ సువర్ణముఖి సంభాషణ అంతా కుక్కలమయం. ఎక్కడ ఆరంభించినా కుక్కల దగ్గరే ముగుస్తుంది. ఎట్లా అబ్బా అనుకున్నాడు రామనాథం. అవార్డొచ్చిందని మీకు సంతోషంగా లేదా? నాకంటే మా లటుకు వాళ్ళకి హ్యాపీగా ఉంది. ఐస్ క్రీం ఎప్పుడో కానీ పెట్టను. మీ బర్త్డే ఎప్పుడో చెప్పండి. మా పాఠకులు మీకు గ్రీటింగ్స్ పంపాలని ఆతృత పడుతున్నారు. ఈసారి నా బర్త్డే సెట్లో జరుపుతాను. ఏ? ఇంటి దగ్గర మా హిప్పీ జాకీ అనగానే రామనాథానికి గట్టిగా కీచుమని అరవాలనిపించింది. ఎదుటివాడికి నీ భాష అర్థం కాకపోతే వాడి భాషలోనే నువ్వు మాట్లాడు అని జర్నలిజం నేర్పిన పాఠం ఆచరణలో పెట్టి తానే ఆరంభించాడు. మీకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే ఇష్టమా? సువర్ణముఖి మొహం మతాబులా చిరునవ్వుతో వెలిగింది. నా చిన్నప్పుడు గజ్జి కుక్క పిల్లని తీసుకొచ్చి ఆమె వాక్ప్రవాహం అక్కడితో ఆపాలని మిమ్మల్ని చూస్తుంటే నాకు జువ్వాగఢ్ నవాబు గారు జ్ఞాపకం వస్తున్నారు. అవునా, ఆయన మీ ఫ్రెండా? నా తలకై అనుకుని ఇప్పటివారు కాదండి, స్వదేశ సంస్థానాల్లో జువ్వాగఢ్ కూడా ఒకటి. విసుగ్గా చూసింది సువర్ణముఖి. ఆమె దృష్టిని ఆకట్టుకోవటానికి ఆయనకి పెంపుడు కుక్కలంటే ప్రాణం. కుక్కల పెళ్లి కోసం కోట్లు ఖర్చు పెట్టి రాజ్యంలో అంతా సెలవులు ఇచ్చాడు కుక్కల పెళ్లి రోజున. అరే, ఇంత మంచి విషయం నాకెవరూ చెప్పలేదే రాము అంటూ పిలిచింది. ఈ 11న లటుకు చిటుకు బర్త్డే కదూ? అవునండి అన్నాడు రాము. ఆ రోజున ఉన్న క్యాల్షీట్స్ మొత్తం క్యాన్సిల్ చేసేయి. ఆ ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోరేమో, చాలా పెద్ద సెట్టు. ఏమైనా సరే మన ట్విన్స్ లటుకు చిటుకు బర్త్డే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసేయాలి. ఇంట్లో ఎందుకండి, సెట్లోనే సెలబ్రేట్ చేసేస్తే అయిపోతుంది కదా అన్నాడు రాము. రైట్, నా బర్త్డే సెలబ్రేట్ చేస్తామని పోటీలు పడుతూ ఉంటారుగా, ఈసారి మన ట్విన్స్ బర్త్డే పార్టీ సెట్లో పెట్టమంటాను. రాము, చాక్లెట్ కేకులు పెద్ద కేకులు చెయ్యాలని చెప్పు, నోట్ చేసుకో. మీరు కూడా రావాలండి, మేమంతా శామన్తో సహా వస్తాం అంది చాలా ఉత్సాహంగా పసిపిల్లలాగా గంతులేస్తూ. అవార్డొచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ గురించి. కారు హార్న్ బొయ్యమన్న శబ్దం. ఉయ్యాల బల్ల మించి 3 కుక్కలు ఒక్కసారి కిందకి దిగాయి. సోఫాలో శామన్ గుర్రుమంటున్నాడు. హిప్పీ గజగజ వణుకుతోంది. డాక్టర్ గారు వచ్చారండి, చాలా థ్యాంక్స్ అండి అంటూ లేచింది సువర్ణముఖి. టైం చూసుకున్నాడు రామనాథం. 10 దాటింది. ఇక అక్కడుంటే మర్యాద దక్కదని బయటికి నడిచాడు. రాము,
ఆయన్ని బండిలో డ్రాప్ చేయమని డ్రైవర్కి చెప్పు అంటుంది సువర్ణముఖి. రామనాథానికి పిచ్చిగా ఉంది. సర్వం సునకమయంగా ఉంది. తను సుమారు 2 గంటల సేపు సువర్ణముఖి ఇంట్లో గడిపాడు. ఏం మాట్లాడాడు? ఏం సేకరించాడు? విసుగ్గా, కోపంగా ఉంది. గబగబా ఇంటర్వ్యూ రాసేసి నెగిటివ్ రోల్ కూడా జతపరిచి హైదరాబాద్ ప్లేన్కి అందించాడు. 4వ రోజు ఉదయం ఎడిటర్ మద్రాసులో ప్రత్యక్షమయ్యి శ్రీముఖం చేతికి ఇచ్చేదాకా తానేమి రాసింది, ఏం అచ్చయింది కూడా చూసుకోలేదతను. ఏమయ్యా, ఎంత ధైర్యం, ఏం రాశావో చూడు అంటూ పత్రిక కళ్ళ ముందు పెట్టాడు ఎడిటర్. అవార్డు తారా సునకముఖితో ఇంటర్వ్యూ అన్న శీర్షిక తాటికాయంత అక్షరాలతో కొట్టొచ్చినట్టు అచ్చయింది. ఎవరండి ఈ పేరు పెట్టింది? నువ్వు ఇలాగే అంటావని తెలుసయ్యా, అందుకే నీ చేతులతో రాసిన కాగితాలతో సహా వచ్చాను. నేనెందుకు రాస్తాను? నీ హ్యాండ్ రైటింగ్ చూడు. పత్రిక డిస్పాచ్ కూడా అయిపోయింది. నా కొంప ముంచావు కదయ్యా. ఇష్టం లేకపోతే ఇంటర్వ్యూ చెయ్యనని చెప్పకపోయావా? ఆ మాట రాసినట్టు నాకు జ్ఞాపకం లేదండి. పొరపాటో గ్రహపాటో బాస్ చిందులు తొక్కుతున్నాడు. మన పత్రికా సంస్థలో సువర్ణముఖికి ఎన్ని షేర్లున్నాయో తెలుసా? అది తెలీదండి అన్నాడు రామనాథం. అతని కళ్ళల్లో కుక్కల గుంపు కదులుతోంది. అయ్యో, ఎక్కువ పెట్టుబడి ఆవిడదే అయ్యా బాబు. అయ్యో, పోనీ మీరెవరన్నా తప్పుదిద్దకపోయారా? నువ్వు రాసిన దాంట్లో ఒక్క అక్షరం కూడా మార్చకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదయ్యా. ఇప్పుడేం చేయమంటారు? రిజైన్ ఇచ్చేనా? ఇవ్వు, లేకపోతే ఇంకా గొడవవుతుంది అంటూ బ్యాగ్లోంచి కాగితాలు తీసి 4 మీద సంతకాలు పెట్టించుకుని భగవద్గీత శ్లోకం చదివి తాను నిమిత్త మాత్రుడిని అంటూ వెళ్ళిపోయాడు. రామనాథం తను ఏం కాగితాల మీద సంతకాలు పెట్టింది చూడలేదు. కళ్ళు మూసుకుని సంతకాలు పెట్టేశాడు. ఏ క్లైమూ అక్కర్లేదని. ఆ సాయంత్రం లోపల 1,00,000 సార్లు తిరిగి ఆలోచించాడు. సునకముఖి అని అతనికి తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే ఎలా రాశాను, ఎలా రాయగలిగాను అని. సునకాల ప్రభావం తన మీద కూడా అంతగా పనిచేసిందా? ఆ సాయంత్రం 4:30 వేళ ఫోన్ మోగింది. చిత్రగమన వారపత్రిక ప్రత్యర్థైన చలనగంగ వారపత్రిక నుంచి ఎడిటర్ గారు అర్జెంటుగా మాట్లాడాలంటున్నారని. హలో, రామనాథం గారా? నమస్కారాలండి. కంగ్రాచ్యులేషన్స్ గలగలా మాట్లాడుతున్నాడు. దేనికి? ఉద్యోగం పోయిన చికాకులో తీవ్రంగానే అడిగాడు రామనాథం. మీరు అంత బోల్డ్గా, అల్లరిగా రాసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా ప్రొప్రైటర్ గారు తమర్ని కలుసుకోవాలని, మిమ్మల్ని మా కుటుంబంలోకి చేర్చుకోవాలని ఆతృత పడుతున్నారు. నన్నా? అవునండి, మిమ్మల్నే. సత్యదేవి గారు మీకు మరీ తమ మాటగా చెప్పమన్నారు. మీరిప్పుడు అందుకున్న దానికంటే 500 ఎక్కువ ఇస్తామని, తమ పేరున ఫియట్ బుక్ చేస్తామని, అంతదాకా ఆఫీసులోది పంపుతామని చెప్పమన్నారు. ఆలోచించి చెప్తాను. అలా అంటే ఒప్పుకోరండి. ఎంప్లాయ్మెంట్ లెటర్తో 7 వస్తాను. ఈలోగా వచ్చేద్దామంటే రాహుకాలం, అందుకని సందేహిస్తున్నాను. మరోసారి కంగ్రాచ్యులేషన్స్. బూరెల బుట్టలో పడటం అంటే ఇదే కాబోలు అనుకుంటూ చెంపలు తడుముకున్నాడు రామనాథం. 3 రోజులైనా హిప్పి నాలికెంగిలి వదలనట్టుగా అనిపించింది. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.